రోడ్ల మీద టక్కర్లై ఎవరన్నా ఆపతిలో కొట్టుకుంటుంటే ఏ మనకెందుకు వచ్చిన తిప్పలా దవాఖాన తీసుకుపోదామంటే కేసులు పోలీసులు సాక్ష్యాలు మన్ను మశానం అని చూసుకుంటా పోతుంటారు చాలా మంది. అగో ఆ పరిస్థితి మారాలనే 4 ఏళ్ల కింద గుడ్ సమారిటిన్ అనే స్కీమ్ తెచ్చి ఆపతులున్నోళ్ళ ప్రాణాలు కాపాడితే 5,000 ఇనామిచ్చి కేసులు బీసులు బాధలు లేకుండా చేస్తాం అని చెప్పిండ్రు కేంద్ర సర్కార్ వాళ్ళు. ఇక మరి 5,000కు అనుకున్న పని అయితే లేదో ఏమో కానీ ఏకదమ్న 25,000కు పెంచిరా మొత్తాన్ని. చూడు రిపురాగ వార్త ఏందో. రైట్, రోడ్ల మీద ఎవరికైనా టక్కరై ఆపత్తుల కొనపానంతో గుట్టుమిట్టాడుతుంటే చూసుకుంటూ అట్టనే పోయేటోళ్ళందరూ మంచిగా నలగి వార్త. ఇదివరకు సంధి అట్లా ఎవరికైనా టక్కరయ్యి ఆపత్తులో కొట్టుకుంటుంటే వెనక ముందు ఏం ఆలోచించకుండా వెంటనే కొంటపోయి దావకాల్లో చేర్పించేయిర్రిగా. అట్లా చేస్తే మనకేం వస్తుంది అని అంటారేమో. మళ్ళా ఒక్కరి పానం కాపాడినా 25,000 ఇనాం పక్క. టైంకు దగ్గరలో దావకాల్లో చేరేసి ఆ ముచ్చట పోలీసు వాళ్ళకి చెప్తే చాలట 25,000 మీ అకౌంట్లో జమ అవడు పక్క. మొన్నటిదాకా 5,000 ఉండే అట సాయపడ్డోళ్లకు. ఇప్పుడు ఆ మొత్తాన్ని 25,000 రూపాయలకు పెంచుతున్నామని ప్రకటించిండు కేంద్ర సడక్ల మంత్రి నితిన్ గడ్కరీ సార్ మొన్న ఈ నడమ. పడ్డోళ్ళని చూసి అంబులెన్సులకు ఫోన్లు కొట్టమంటే కొడతారు కానీ పట్టుకొని రిస్క్ తీసుకొని దవాఖానలకు తీసుకపోరు కదా చాలా మంది. దెబ్బలు తాకిన వాళ్ళకు ఆ టైంలో ప్రతి సెకండ్ ముఖ్యమేనాయ్. టైంకు దవాఖాన తీసుకుపోయిన వాళ్ళు పానం పోసినట్టేనాయ్. కానీ ఇవ్వాల ఆపత్తి వాళ్ళకేనాయ్. అర్జెంటు పనుల మీద పోయేటోళ్ళేమో టైం దండుగా అవుతుంది అని అనుకుంటారు. మీదికెళ్ళి పోలీస్ కేసులు కోర్టులు సాక్ష్యాలు ఇన్సూరెన్సులు అబ్బో చిన్నగుంటాయా నెత్తినొప్పులు అని అనుకోకుండా మేమున్నామని ముంగడ పడుతుందికే ఈ గుడ్ సమారిటన్ స్కీమ్ అన్నట్టు. దవాఖానకు తీసుకుపోయి పోలీసు వాళ్ళకి చెప్పాలి. ఇక పోలీసు వాళ్ళు ఉండి యాక్సిడెంట్ ఏడైంది కాపాడిన వాళ్ళ పేరుగిన రాసి ఒక లెటర్ ఇస్తారట. ఆ లెటర్ను ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ నెంబరు దవాఖానలో ఇచ్చే ట్రీట్మెంట్ కాగితాలను కలిపి అక్కడి ఎంఆర్ఓ ఆఫీసులో ఇస్తే చాలు సాయం చేసింది నిజమేనా కాదా అని చూసి పైసలు పంపిస్తారట. అది ముచ్చట. పైసలు వస్తాయనే కాకుండా కేసులు జంజాటాలు అయితే ఉండయి, అది మాత్రం పక్క. కాబట్టి ఎవరన్నా ఆపత్తులున్నోళ్ళు కానొస్తే వెనుక ముందు కాకుండా సాయం బట్టి పోయే ప్రాణాలను కాపాడి పునర్జన్మని ఇస్తే పుణ్యం ఉంటుంది.